హైదరాబాద్లో ఒక డెలివరీ బాయ్ ఒక ఆర్డర్ ఇవ్వడానికి లిఫ్ట్ ఎక్కుతాడు. అతను 4వ అంతస్తుకి వెళ్ళాలి, కానీ ఆ లిఫ్ట్ 3వ అంతస్తు వరకే ఆగిపోతుంది. అక్కడికి వెళ్లిన డెలివరీ బాయ్ మళ్లీ తిరిగి వచ్చాడా? అసలు ఏమైంది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. హైదరాబాద్లో రాత్రి 11 గంటలకు ఒక డెలివరీ యాప్లో పనిచేసే రవి అనే డెలివరీ బాయ్కి చివరి ఆర్డర్ వస్తుంది. మొబైల్లో లొకేషన్ శాంతినగర్, పాత బిల్డింగ్, 4వ అంతస్తు చూపిస్తుంది. రాత్రి అంతా లేట్ అయ్యాక ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లరని స్నేహితులు హెచ్చరిస్తారు. కానీ రవి డబ్బు కోసం వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. రవి ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటాడు. బిల్డింగ్ చాలా పాతది. గేట్ తెరిచిన వెంటనే లోపల చీకటి, వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో అమ్మాయి రా, తొందరగా రా అని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. రవికి భయంతో చేతులు వణికిపోతాయి. అతను 4వ అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్లోకి అడుగు పెడతాడు. లిఫ్ట్ మొదట బాగా సాగుతుంది, కానీ 3వ అంతస్తు దగ్గర ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోతుంది. లైట్ ఆఫ్ అవుతుంది. చీకటిలో ఒక అమ్మాయి కేక వినిపిస్తుంది. భయపడిన రవి మెట్ల ద్వారా పైకి వెళ్తాడు. 4వ అంతస్తుకి చేరుకున్నాక ఒక తలుపు తీయబడి ఉంటుంది. అదే డెలివరీ అడ్రస్తో సరిపోతుంది. రవి లోపలికి ఆర్డర్ తీసుకున్నవారు ఎక్కడ అని కేక వేస్తాడు. అప్పుడే ఒక పాత నర్స్ లాంటి అమ్మాయి నీడ కనిపిస్తుంది. ఆమె నిదానంగా దగ్గరికి వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. రవి, మేడం, మీ ఆర్డర్ డెలివరీ అని చెప్పబోతుంటే ఆమె ఒక్కసారిగా గాలిలో కలిసిపోతుంది. కానీ అతని చేతిలో ఉన్న పార్సెల్ బాక్స్ ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. దాన్ని తెరిచి చూడగానే లోపల చిరిగిన బొమ్మ తల, రక్తంతో నిండిన బట్టలు ఉంటాయి. రవి షాక్ అయ్యి బయటికెళ్ళిపోతాడు. కానీ బిల్డింగ్ గేట్ మూసుకుపోయి ఉంటుంది. అప్పుడే అతని ముందు అదే ఆడది మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఈసారి కళ్ళు ఎర్రగా వెలుగుతూ చేతిలో డెలివరీ బ్యాగ్ పట్టుకుని ఆ దయ్యం కేక వేస్తూ, నా ఆత్మకి ఆహారం తీసుకువచ్చావు, ఇక నువ్వు వెళ్ళలేవు అని చెబుతుంది. రవి కేకలు వేస్తూ పడిపోతాడు. మరుసటి రోజు ఆ బిల్డింగ్లోకి వెళ్లిన పోలీసులు కేవలం రవి యొక్క డెలివరీ బ్యాగ్ మాత్రమే కనుగొంటారు. మరుసటి రోజు ఆ డెలివరీ యాప్లో కొత్త ఆర్డర్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాతి ఆర్డర్ అదే బిల్డింగ్, అదే 4వ అంతస్తు. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి.